హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు అయితే చేస్తున్నానండి, పాలు పోసి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ స్పైసీ అయితే వేయకూడదు ఇందులో. ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసి నేను పోపు దినుసులన్నీ వేసేసి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంచుకొని ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. అది వైట్ కలర్ కదా, ఎక్కువ కారం అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసానండి. ఇంకా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు అయితే వేయాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ కర్రీ అయితే ట్రై చేయండి. బీరకాయ పప్పు చాలా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా. చాలా రోజుల తర్వాత చేస్తున్నా కదా, ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను పసుపు కూడా వేసాను కదా ఫ్రెండ్స్. ఇంకా పసుపు వేసిన తర్వాత నేను బీరకాయ ముక్కలు కూడా వేసానండి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం కర్రీస్, ఏంటి స్పెషల్స్ చెప్పండి నాతో. ఓకేనా, ఇక్కడైతే బీరకాయ ముక్కలు కూడా వేసాను కదండి. ఇంకా నేను కొంచెం లేతగా ఉందండి బీరకాయ అయితే, చాలా బాగున్నది. టేస్ట్ కూడా తీయగా ఉంది తింటే. కొన్ని చేదు కూడా వస్తాయి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు కట్ చేసినప్పుడు అయితే. ఖచ్చితంగా చూసుకోవాలి, టేస్ట్ కంపల్సరీగా. చేదు ఉంటున్నదనుకో కర్రీ అయితే మనకు అది పనికి కూడా రాదు. ఇంకా అందుకే ముందే చూసుకోవాలి. ఇంక ఇక్కడైతే బీరకాయదైతే తొక్క తీసానండి. తొక్కతో చట్నీ కూడా చేస్తాను ఫ్రెండ్స్, చేశాను, చూపిస్తాను అది కూడా. ఇంకా ఇక్కడైతే కడిగి పెట్టుకున్నాను కదా పెసరపప్పు అయితే వేసానండి. కొంచెం నానబెట్టాను ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసి ఇంకా నేను పెసరపప్పు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా అది కూడా కొంచెం మగ్గేంత వరకు అయితే మూత పెట్టుకున్నానండి నేను ఇక్కడ. మళ్ళీ మూత తీసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. ఇంకో లాస్ట్ లో ఏం వేయట్లేదు ఫ్రెండ్స్, నేను ఇక్కడే వేస్తున్నాను కొత్తిమీర కూడా. చాలా మైల్డ్ గా కారం ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిల్క్ పోస్తాం కదా ఇందులో, చాలా బాగుంటుంది కర్రీ. ట్రై చేయండి తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళైతే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకేనా, ఇక్కడైతే ఒక 2 టమాటోస్ అయితే నేను కట్ చేసి వేసానండి. ఇంకా టమాటా పైన అయితే నేను సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా తొందరగా మగ్గిపోతుంది కదా సాల్ట్ వేస్తే. ఇంకా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఆగిన తర్వాత నేనైతే తీసి చూస్తే ఇంకా కొంచెం మనకు వాటర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నానండి. ఇంకా టమాటాలు కూడా మంచిగా మెత్తబడేంత వరకు అయితే కలుపుకోవాలి. గంటతో చిదుముతూ కలపాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు టమాటాలు అయితే గుజ్జు గుజ్జుగా అయిపోతాయి కదా. ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత నేనైతే ఇలా కలుపుతున్నానండి. తర్వాత నేను ఇంకా డైరెక్ట్ మిల్క్ అయితే వేసాను. ఇంకా మిల్క్ వేసి మిల్క్ లోనే ఉడికాయి అనమాట. ఇది పాలల్లోనే ఉడకాలి, అప్పుడే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. స్పెషల్లీ మా పాప కోసం చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే తను ఏమి లంచ్ బాక్స్ లో ఒక్కటే స్పూన్ వేస్తున్నాను ప్రతి కర్రీస్ లో. ఆ కారం కూడా తినలేకపోతున్నాము. అందుకోసం అయితే ఇంక కొంచెం అయితే ఆమె కోసం పచ్చిమిర్చి వేసి చేశానండి. ఏమో అమ్మ, మా పాపని తినదు కారం, లేకపోతే అందరు పిల్లలు ఇలాగే ఉన్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆమె పుట్టి ఇంత పెద్దగా అయిపోయింది కానీ ఇప్పటికీ కూడా కారం తినదు ఫ్రెండ్స్. ఇది ఎంత రోజు ఒక టెన్షన్ అయిపోయింది నాకు. ఏం తింటారో, ఏం చేస్తే బాగుంటది. లంచ్ టైంలో ఖచ్చితంగా లంచ్ పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు పొద్దున అయితే ఏదో ఒక టిఫిన్ అలా లైట్ గా తినిపోతారు కదా. ఇంకేమైనా పెడితే ఇట్లా మళ్ళీ పిల్లలకి కడుపు ఎండిపోయినట్టే అయిపోతుంది. అందుకోసం అయితే ఖచ్చితంగా నేను మధ్యాహ్నం అయితే రైస్ పెడతాను మా పాపకి, ఏదైనా కర్రీ చేసి. ఇంకా ఈ ట్యూషన్ లో జాయిన్ చేస్తామండి. ఇంకా 6 వరకు అక్కడే ఉంటుంది. ఇంకా పొద్దునైతే నేను స్నాక్స్ పెట్టాను ఫ్రెండ్స్, ఫ్రూట్స్. ఇంకా సాయంత్రం కూడా అయితే ముందే పంపించేసాను. ఇంక ఇది ఓన్లీ మధ్యాహ్నంకి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా పప్పు పాలల్లో మొత్తం ఉడికిపోయింది కదా మనకైతే ఆల్మోస్ట్. ఇక్కడ ఇంకేం లేదు ఇందులో వేయాల్సింది. ఇంకా మనకు కొంచెం అయితే నేను ముందే వాటర్ వేసి ఉడికించుకున్నానండి. ఇంకెందుకంటే ఆ పాలు సరిపోవు కదా మనకి. కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసి నేను ఉడికించిన తర్వాత ఇక్కడ కర్రీ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చాలా టేస్టీగా ఉంది.
ఈ రోజైనా కడుపు నిండా తింటుందేమో అని మా పాప చిన్న ఆశ. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి నా కర్రీస్. ఇంకా ఇక్కడైతే అప్పడాలు అయితే చేశానండి పాపకి. ఇంకా కొంచెం పప్పు వేసాను పైన పైన తీసి. ఇంక ఇక్కడ రైస్ కూడా చల్లగా అయిపోయిన తర్వాత అయితే పెట్టేశానండి నేను బాక్స్లో. ఇంకా బాక్స్ కట్టి ఇచ్చేస్తున్నాను. ఎప్పుడు 12:15కి అలా పంపిస్తానండి. 12:30కి వాళ్ళు తినేస్తారు. ఓకేనా, బాయ్ అండి అందరికీ.